హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో జీమెయిల్ అకౌంట్ని సెక్యూర్డ్గా ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మనం క్రియేట్ చేసే జీమెయిల్తో గూగుల్కి సంబంధించిన అన్ని అప్లికేషన్స్ లైక్ యూట్యూబ్, ప్లే స్టోర్, గూగుల్ డ్రైవ్, గూగుల్ మ్యాప్స్ ఇలా చాలా అప్లికేషన్స్కి ఈజీగా లాగిన్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా యాప్స్కి యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ జీమెయిల్ని చాలా సెక్యూర్డ్గా క్రియేట్ చేయాలి. అది ఎలానో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ముందుగా మీ మొబైల్లో ఇంటర్నెట్ ఆన్ చేసుకోండి. అది డేటా కావచ్చు, వైఫై కావచ్చు. నేనైతే వైఫై ఆన్ చేసుకున్నాను. మీ మొబైల్లో ఉన్న జీమెయిల్ యాప్ని ఓపెన్ చేయండి. మీరు కొత్త మొబైల్లో క్రియేట్ చేస్తున్నారైతే స్క్రీన్ పైన చూపించినట్లు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. కిందనే గాట్ ఇట్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. యాడ్ ఈమెయిల్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. గూగుల్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ అంతా సేమ్గా ఉంటుంది, ఫాలో అవ్వండి. ప్రొఫైల్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న జీమెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. బాటంలో యాడ్ అనదర్ అకౌంట్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. గూగుల్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్కి స్క్రీన్ లాక్ ఉంటే అడుగుతుంది, ఇచ్చేసేయండి. మనకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. బాటంలో క్రియేట్ అకౌంట్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి పర్సనల్ యూజ్, సెకండ్ వచ్చేసి బిజినెస్ యూజ్. పర్సనల్ యూజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మన ఫస్ట్ నేమ్, సర్నేమ్ అడుగుతుంది, ఇచ్చేసేయండి. సర్నేమ్ ఆప్షనల్, మీరు ఇచ్చేస్తే ఇవ్వండి, లేకుంటే లేదు. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ అడుగుతుంది, ఇచ్చేసేయండి. మీరు యూట్యూబ్ ఛానల్ కోసం క్రియేట్ చేస్తున్నట్లయితే 18 years అబోవ్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ ఏ జీమెయిల్ అడ్రస్ అని ఉంటుంది. ఇక్కడ మీరు మీ మెయిల్ని క్రియేట్ చేయండి. కింద మీకు సజెషన్స్ కూడా ఇస్తుంది. నేను ఓన్గానే క్రియేట్ చేస్తున్నాను. మనం లెటర్స్, నెంబర్స్ అండ్ ఫుల్ స్టాప్స్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేయమని అడుగుతుంది. మీరు పాస్వర్డ్ని స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకోవాలి. మీ పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్స్, నెంబర్స్ అండ్ సింబల్స్ లైక్ #, అలా ఉండేలా క్రియేట్ చేసుకోవాలి. అండ్ మినిమం 8 digits అయితే ఉండాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. పాస్వర్డ్ సేవ్ చేసుకోవాలని అడుగుతుంది. మీకు ఎప్పటికీ గుర్తుంటుంది అంటే నో థ్యాంక్స్ పైన క్లిక్ చేయండి. లేదు మీరు ఎప్పటికైనా మర్చిపోతారు అంటే సేవ్ చేసుకోండి. మోస్ట్లీ మీరు పాస్వర్డ్ని సేవ్ చేసుకోకండి, ఎందుకంటే మీ మొబైల్ హ్యాక్ అయినప్పుడు వాళ్ళకు పాస్వర్డ్ అనేది తెలిసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలామంది ఈ స్టెప్లోనే స్కిప్ చేస్తుంటారు. సో మీరు అలా చేయకండి. మోర్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే ఆప్షను మీకు జీమెయిల్ రికవరీలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కంపల్సరీగా చేయండి, ఇప్పుడే మనకు సెక్యూరిటీ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో మీరైతే థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. డన్ పైన క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. చాలామంది ఈ స్టెప్లోనే స్కిప్ చేస్తుంటారు. సో అది మాత్రం అస్సలు సెక్యూర్డ్ కాదు అండ్ మన జీమెయిల్ రికవరీలో చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి 6 digits వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, ఎంటర్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మనకు మనం క్రియేట్ చేసిన మెయిల్ అండ్ ఇచ్చిన ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. వీలైతే ఇదంతా చదువుకోండి, లేకుంటే పైకి స్క్రోల్ చేయండి. ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి. టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. అరౌండ్ 1 minute దాకా టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఈ టైంలో మీరు అస్సలు బ్యాక్ అయితే వెళ్ళొద్దు. ఆటోమేటిక్గా మన మెయిల్లోకి రీడైరెక్ట్ అవుతాము. మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. మనం క్రియేట్ చేసిన జీమెయిల్ అయితే యాడ్ అయిపోయింది, మీరు ఇక్కడ చూడొచ్చు.
నేనైతే దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనం మెయిల్స్ని అయితే సెండ్ చేయొచ్చు. బ్యాక్ వచ్చేయండి. జీమెయిల్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా గూగుల్ అకౌంట్ కూడా క్రియేట్ అవుతుంది. మీ మొబైల్లో ఉన్న గూగుల్పై క్లిక్ చేయండి. ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు మనం క్రియేట్ చేసిన గూగుల్ అకౌంట్ అయితే యాడ్ అయిపోయింది. దీన్ని యూజ్ చేసి గూగుల్ సర్వీస్కి సంబంధించిన అన్ని అప్లికేషన్స్ని ఈజీగా లాగిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా మీరు సెక్యూర్డ్గా మీ జీమెయిల్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అప్కమింగ్ వీడియోస్లో జీమెయిల్ అకౌంట్ రికవరీ గురించి వీడియోస్ వస్తాయి. ఎంతమందికి కావాలో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. That's all for today guys. Keep watching our videos. We will see in next video. Until then, bye.